రావట్లేదా అమ్మా? నాకు రావట్లేదు. రోజు ఇన్నే అమ్ముకుంటున్నాం. ఎట్లా బేరం ఎట్లున్నది? ఏమున్నది సగం బాగా వస్తున్నాం, సగం అమ్ముతున్నాం. బాగా అమ్ముతుర్రు. ఎట్లా ఎప్పటి నుంచి రేవంత్ రెడ్డి వచ్చినాకనా అంతకుముందు నడిచింది కొంచెం, ఇప్పుడు మొత్తం పడిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకట్లా మరి ఫ్రీ బస్సులు ఇట్లా మంచిగా పెట్టిండే? ఇక మేము బస్సులలో ఏం పోం, మాకు ఎల్బినగరే గిన్నె ఇల్లు మాది, అంతే. బస్సులలో ఏం పోం. బస్సులతో ఏమైనా ఉపయోగం ఉందా అసలు? మాకేం లేదు, వేస్ట్ మా లాంటి వాళ్ళకి. ఇక ఊళ్ళకి వేస్ట్ ఉన్నది. గ్యాస్ లేదు, అప్పుడే 500కి ఇస్తాను. ఏ గ్యాస్ లేదు, అప్పుడే నడుస్తున్నాయి మాకు. అప్పుడే నడుస్తున్నాయా? ఎట్లా ఉంది మరి ఇప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? రేవంత్ రెడ్డి వచ్చిన అప్పుడే మంచిగా ఉండే. అప్పుడే మంచిగా ఉండేనా? ఎందుకు ఈయన వచ్చినాక ఏమైంది? ఏంది పింఛన్లు బంద్ చేసిండు కదా, వచ్చే పింఛన్లు బంద్ చేసుకుండు. ఏమైంది? ఇబ్బంది పడుతుర్రా? ఇబ్బంది కాకుండా ఇంకేముంది? 4000 ఇస్తా అన్నాడు కదా, 2000 కాదు? 4000 లేదు, 4 పైసలు కూడా తినలే ఇప్పటి వరకు. అంతేనా? అయ్యో, ఎట్లా మరి ఇట్లా పింఛన్లు ఇవ్వకుండా బంగారం ఇస్తానంటాడు, మహిళలు కోటీశ్వరాలు చేస్తా అంటాడు. ఎవడు చేయడు, ఎవరిని పొట్ట తిప్పలు ఆడే. అంతేనా? ఎవరు పొట్ట తిప్పలే ఆడే. మరి అప్పుడు చెప్పిండు, చెప్తారు కానీ ఎవరు చెయ్యరు బిడ్డ. అంతేనా? చెప్పుడు మందమే. ఆయన మీదికి రావాలి, మీకు రావాలి. ఆయన పందికొక్క ఎవరి కడుపు తోడుకుంటుంది, ఆయన కడుపు కిందకే తోడుకుంటుంది. అట్లా ఉంది. అంతేనా? ఇబ్బంది ఉన్నది అయితే. ఇబ్బంది, ఏం లాభం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంటే ఏంది పరిస్థితి? ఏమున్నది, ఉన్నదేమన్నా అమ్ముకొని తినవలసిందే. ఆయన మీద ఆశ లేదు. ఆయన మీద అయితే ఆశ లేదు. ఆశ లేదు.